అవతలి వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలని మనం ప్రయత్నిస్తున్నామే అనుకోండి. కొంతమంది మనల్ని చూసి మన మాటలు విని మార్పు చెందుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం మన ప్రవర్తనని నిందిస్తూ, మన మాటలను నిందిస్తూ అలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా అంటూ వెక్కిరింతల లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే మాట. మనం అవతలి వాళ్ళ లోపల మార్పు తీసుకురావాలను, మన ప్రవర్తన వాళ్ళని ప్రభావితం చేయాలను ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవతలి వాళ్ళు మార్పుకి సిద్ధంగా లేనప్పుడు ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు. పైగా వికటించేటువంటి అవకాశం ఉంది. ఎలా అంటే కుండని సొట్ట తీయగలుగుతామా? దాని లోపాన్ని సరిదిద్దటానికి ప్రయత్నిస్తే కుండే విరిగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇదిగో ఇలాగే కొంతమంది మార్పుకు సిద్ధంగా లేనటువంటి వాళ్ళని మనం ఏదైనా మార్చాలి అని ప్రయత్నిస్తే అది పూర్తిగా వికటించేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ లోహపు బిందె అనుకోండి, దాని సొట్టుని తొలగించటానికి మరికొన్ని దెబ్బలు తగిలిస్తే అది సరైనటువంటి దారిలోకి మల్లుతుంది. అంటే ఇక్కడ మార్పుని భరించటానికి ఈ